అందరికి ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది ఇప్పటికే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గ్యాంగ్ గురించి చెప్పాలంటే నాకు జస్ట్ ర్యాండమ్ గా వచ్చింది ఈ ప్రాజెక్ట్. నాకు అందరికీ తెలిసిందే, కానీ నాకు దీని వల్ల స్పెషల్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. రాహుల్ గ్యాంగ్ షూట్ అయిపోయింది. అప్పటి వరకు ఏదో చేంజర్ గా వచ్చి దానికి ముందు రోజు రిహార్సల్స్ చేసి ప్రాజెక్ట్ అయిపోయింది. కష్టపడ్డాం. అందరికీ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఏదో తమాషాగా కాకుండా ఉన్న వాళ్ళందరూ వాడు ఐడియా అనుకున్నాడు అంతే. అనుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే వాడు ఎంతైతే సపోర్ట్ చేస్తున్నాడు, వాడిని కంప్లీట్ గా ఎంతైతే ఆ ప్రాజెక్ట్ లో నింపుకున్నాడో మనం అందరం కూడా అదే ఎనర్జీతో చేసాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ అయింది. లేకపోతే మస్తు కష్టం అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అయిపోయింది కదా. నాకు పర్సనల్ గా జస్ట్ బడ్డీ దొరికింది అనమాట. తెలుసా, ఎవరికైనా ఎక్కువ రిలేషన్ ఉంటే కలుస్తారు, లేకపోతే చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి పెరిగితే కలుస్తారు. మా ఫ్రెండ్షిప్ ఎట్లా జరిగింది తెలుసా? ఒక బియర్ డబ్బింగ్ అయిపోయింది. డబ్బింగ్ అయిన తర్వాత అందరూ ఎవరు వీడు నేను కూర్చొని బియర్ తాగుతున్నాం అనమాట. తాగినాం ఇక మొత్తం ఆటోమేటిక్ గా లోపల నుంచి ఉన్న క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. అన్ని చెప్పుకుంటున్నాం. అక్కడితో నాకు ఇక బెస్ట్ ఫ్రెండ్ అయ్యిండు. ఎప్పటికీ ఈ రోజు వరకు కానీ ఫ్యూచర్ లో ఎప్పటికీ వదులుకోలేనంత బెస్ట్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తర్వాత నా పర్సనల్ లైఫ్ లో నాకు నా సొంత ప్రాజెక్ట్స్ కి కూడా నేను కొన్ని చేసుకోవాలంటే డీకే. నాకు ఫస్ట్ డీకే వచ్చింది. నా ప్రాజెక్ట్ కి తర్వాత నా ప్రాజెక్ట్ ఒకటి అయింది 1456th డే అనేసి షార్ట్ ఫిలిం. దానికి డిఓపి డీకే. ఎంత సపోర్ట్ చేసిండు అంటే అంత మంచిగా సపోర్ట్ చేసిండు రాడీకే. బ్రో నువ్వు కూడా వచ్చినావా? ప్లీజ్ వీళ్ళు రాహుల్ గ్యాంగ్ దగ్గర నుంచి నాకు ఈ బ్యాచ్ దొరికింది. సో నా గ్రోత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. ఆ గ్రోత్ ఒకటే కాదు, నా బట్టి నా ఫ్రెండ్షిప్ ఒకటి. ఇంకోటి నా ఓన్ లైఫ్ లో ఇంకొకటి లేకపోతుండే ఆ షార్ట్ ఫిల్మ్ అయ్యేది కదా. అప్పటికప్పుడు హ్యాండ్ ఇచ్చింది రావాల్సిన. అప్పటికప్పుడు ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసేటోడు ఎవడున్నాడా అంటే సో ఇది కంప్లీట్ మా బ్యాచ్. ఇప్పటికీ రన్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్ లో చాలా ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం. వాడు సినిమా ప్రాజెక్ట్ అనుకున్నాడు. ఈ రోజు నేను యాక్చువల్లీ తిరుపతిలో ఉన్నా. పొద్దున దిగినాను. లేదు మా మమ్మీకి యాక్సిడెంట్ అయింది, అయినా కూడా నేను హాస్పిటల్ వదిలి వచ్చినాను. హాస్పిటల్లో ఉండే కొన్ని ఇతల వల్ల రాలేకపోయినా అని చెప్పేసి. లేదు అట్లానే నాకు ఈ రోజు ఇంకో మీటింగ్ ఉంది. వీడితో పర్సనల్ గా మాట్లాడాలి. సినిమా ఓకే అయింది అన్నాడు. డెమో ప్రాజెక్ట్స్ గురించి ఫోన్ చేసి మాట్లాడడం అన్ని అయినాయి. తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రివ్యూ ఉంది. ఇంకోటి వీడు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. సేమ్ టైం నా హ్యాపీనెస్, వాడి హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోవాలి, హ్యాపీనెస్ వాడితో షేర్ చేసుకోవాలి. సాయి వర్మ అనేసి నా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఉన్నారు కదా, వాడిది ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. ఆయనతో కూడా ఈ రోజు మీటింగ్. ఇంత హ్యాపీ అనమాట. ఒకే రోజులో ఏదో ప్రపంచం మొత్తం అన్ని లక్కుతో కలిసి వచ్చినట్టు నాకు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లానే కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ.